ఆకాశం నుండి ఐగుప్తుపై వడగండ్లు మరియు అగ్ని ఎందుకు కురిశాయి? నిర్గమకాండము 9వ అధ్యాయంలో దేవుడు ఐగుప్తుపై శక్తివంతమైన తీర్పును విడుదల చేశాడు. మోషే తన దండాన్ని పైకెత్తగా ఆకాశం తెరుచుకుంది. వడగండ్లు మరియు అగ్ని కురిసి వాటి మార్గంలో ఉన్న ప్రతిదాన్ని నాశనం చేశాయి. దేశం విధ్వంసమైంది, పంటలు పాడయ్యాయి, పశువులు కాలిపోయాయి, ఐగుప్తు వణికిపోయింది. ఇది కేవలం సహజ విపత్తు కాదు, ఇది దైవీక ప్రకటన. ఫరోకు మరియు సమస్త ఐగుప్తుకు ఒక సందేశం: నా ప్రజలను విడిచిపెట్టు. అయితే తీర్పు మధ్యలో కూడా దేవుడు కరుణ చూపించాడు. ఇశ్రాయేలీయులు నివసించిన గోషేను దేశాన్ని ఆయన రక్షించాడు. ఐగుప్తు నాశనాన్ని ఎదుర్కొంటున్నప్పుడు దేవుని ప్రజలు సంరక్షణలో ఉన్నారు. ఎందుకంటే దేవుని తీర్పు ఖచ్చితమైనది. పాపం వేరూరిన చోటే అది పడుతుంది, కాని ఆయన కరుణ నీతిమంతులను కప్పివేస్తుంది. దేవుడు ఇప్పటికీ తన ప్రజలను రక్షిస్తాడని మీరు నమ్మితే ఆమేన్ అని టైప్ చేసి ఇలా ప్రకటించండి: ప్రభువా, నీ కరుణతో నన్ను కప్పుము.